చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా వంకాయలతో ఈ విధంగా రెసిపీ తయారు చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. వంకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం పొడ వంకాయలు తీసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పొడ వంకాయల్ని ఈ విధంగా కొంచెం మనకి పప్పు గుత్తితో కానీ లేకపోతే రోకలతో కానీ ఈ విధంగా నలగొట్టుకోవాలి. అలాగే ఈ వంకాయలు ఎటువంటి పుచ్చు లేదండి, నలగొట్టుకునేటప్పుడే చూసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నిటిని నలగొట్టుకున్న తర్వాత కొంచెం అలా అంటే మనకు ఆ మసాలా అంతా చక్కగా వంకాయకి పడుతుంది కాబట్టి ఈ విధంగా మనం రోకల బండతో కొంచెం నలగొట్టుకున్నాము. ఇప్పుడు వీటిని ఒక పాత్రలోకి తీసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటైనా ఉప్పు నీళ్ళలో పక్కన పెట్టుకోవాలండి. పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత చిన్న టమోటాలని నేను 2 ఈ విధంగా కట్ చేసుకొని నూనెలో పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. మధ్యలోకి కట్ చేసుకోండి, చాలు. 2 భాగాలుగా చేసుకోండి టమాటాని. ఈ టమాటాని 2 వైపులు తిప్పుకుంటూ కొంచెం మగ్గించుకోవాలి. నూనెలోనే మగ్గాలండి టమాటాలు అనేవి. మగ్గిన టమాటాలని పక్కన పెట్టేసుకోండి ప్లేట్లోకి తీసుకొని. ఇక్కడ మనం వంకాయలని నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా ఉప్పు నీటిలో, ఈ నీటిని వంచేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. గరం మసాలా వేసుకోవాలండి. 1/2 చెంచా వరకు గరం మసాలా, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా ధనియాల పొడి, అలాగే కారంలో ఇక్కడ నేను వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వేయలేదు, కేవలం వెల్లుల్లి ముద్దని కారంలో వేసుకొని కలిపి ఆ ముద్ద వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. అల్లం వేయలేదండి, కేవలం వెల్లుల్లి అలాగే కారం కలుపుకొని ముద్ద అన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే మసాలా అంతా చక్కగా వంకాయకి బాగా పడుతుంది. 10 నిమిషాల తర్వాత ఇందాక మనం టమాటాలని మగ్గించుకున్నాం కదా, అదే బండిలో ఇంకొంచెం నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఈ విధంగా మనం కలుపుకొని 10 నిమిషాల పాటు వంకాయలకి మసాలా అంతా పట్టించాం కదా, ఈ మసాలా మొత్తాన్ని బాండీలో వేసుకోండి. అలాగే కలుపుకున్న పాత్రలోనే ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఆ నీటిని కూడా బాండీలో వేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. చిన్న మంట పైన మగ్గించుకోవాలండి. ఒకసారి మూత తీసి కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఒక 2 చెంచాల వరకు పెరుగు కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఇక్కడ పవర్ అనేది పోయింది, అందుకే కొంచెం కలర్ అట్లా ఉందండి. ఆ తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న టమాటాలను కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే చాలు. వంకాయతో మనకి అది కూడా పొడి వంకాయల కూర మసాలాతో చాలా రుచిగా ఉంటుందండి. పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మరి మీ అందరికీ వంకాయ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే, అది పొడి వంకాయల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.